జనసేన జనంలో జన్మించిన ఓ భావం. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను. పవన్ కళ్యాణ్ చరిష్మా వర్సెస్ ఎన్టీఆర్ రాజకీయ ప్రభావం. ఒకప్పుడు తెలుగు రాజకీయాల్లో ఓ అలజడి రేపిన వ్యక్తి నందమూరి తారక రామారావు. వెనకబడిన తరగతులు ఇంకా ఇంకా అట్టడుగుకు తొక్కివేయబడుతుంటే ఇప్పుడు అదే విధంగా యువతలో ప్రభంజనం సృష్టించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ఎన్టీఆర్ 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజల మనసు గెలుచుకున్నాడు. పవన్ 2014లో జనసేన పార్టీని ప్రారంభించి కొత్త ఆశలు నింపాడు. కాని జనసేన ఎదుగుదల ఎందుకు కష్టంగా మారింది? ఇది ఓ విఫల ప్రయాణమా లేక విజయానికి ముందొచ్చే పరీక్ష? ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. జనసేన ఉద్భవం 2014 తెలుగు రాజకీయాల్లో ఓ కొత్త గళం వినిపించింది. ఎలాంటి దౌర్జన్యాలైనా సరే, ఎలాంటి అవినీతినైనా సరే పవన్ కళ్యాణ్ తన అభిమానులతో కలిసి జనసేన పార్టీని స్థాపించాడు. దేశం కోసం పనిచేయాలనుకుంటున్నానని భావోద్వేగపూరితంగా తన మిషన్ను ప్రకటించాడు. నా భారతదేశం ముఖ్యమా అనుకున్నప్పుడు నా కుటుంబం చాలా చిన్నదిగా అనిపించింది. అందుకే ఈ రోజు ఇలా రాగలిగాను, మీ ముందు నిలబడగలిగాను. కానీ అప్పట్లో పార్టీ ఎన్నికల బరిలోకి దిగలేదు. బీజేపీ, టీడీపీ కూటమికి మద్దతునిచ్చింది. ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకునే విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ తన వైఖరిలో ఖచ్చితంగా ఉండే వ్యక్తి. అలాగే తన పరాభేదం లేక తనకు తప్పు అనిపించింది అంటే దాన్ని విమర్శించే వ్యక్తి. అందుకే చిరంజీవి గారు ప్రజారాజ్యం యొక్క విలీనం ఆయన జీర్ణించుకోలేకపోయారు. అండ్ అదే విషయాన్ని నిక్కచ్చిగా ఆయన వ్యక్తపరిచిన రాజకీయంగా తనదే అయిన ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. కష్టమో నష్టమో ఆయనే దాన్ని భరించారు. 2019లో జనసేన ఓటమి. 2019లో జనసేన పార్టీ తనకు తాను పోటీ చేసింది. టీడీపీతో అలాగే బీజేపీతో కొన్ని విషయాల్లో విభేదించటం వల్ల ఏ పార్టీతోనూ వాళ్లు పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేశారు. కానీ ఇక్కడ ఒక ప్రశ్న ఎదురైంది. పార్టీ నిజంగా బలపడిందా? ఆ ప్రశ్నకు జవాబు లేదు అనే చెప్పాలి. 2019 ఎన్నికలు జనసేనకు పెద్ద షాక్ ఇచ్చాయి. 175 స్థానాల్లో పోటీ చేసినా కేవలం ఒకే ఒక్క సీటు గెలుచుకుంది. కేవలం రాపాక వరప్రసాద్ మాత్రమే గెలిచారు. పవన్ కళ్యాణ్ స్వయంగా భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయారు. దీనికి ప్రధాన కారణాలు ఇలా ఉన్నాయి. రాజకీయ అనుభవం లేకపోవటం. జనసేన అప్పటికీ కొత్త పార్టీ. గ్రౌండ్ లెవెల్లో బలమైన క్యాడర్ లేకపోవటం, పక్కా ఎన్నికల వ్యూహం అమలు చేయలేకపోవటం ఓటమికి ప్రధాన కారణం. టీడీపీ, వైసీపీ లాంటి బలమైన పార్టీలు ఉన్న నేపథ్యంలో జనసేనకు నిలదొక్కునే స్థానం దొరకలేదు. మద్దతు ఉన్నా ఓట్లుగా మారలేకపోవటం. పవన్ కళ్యాణ్కి ఎంతో అభిమానగణం ఉంది, కానీ అది ఓటుగా మారలేకపోయింది. సినీ అభిమానులు, యూత్, నిరుద్యోగులు జనసేనను మాటల్లో మద్దతిచ్చినా ఎన్నికల బూత్ దగ్గరకు వెళ్లి ఓటు వేయలేదు. ఆర్థిక వనరుల కొరత. వైసీపీ, టీడీపీ లాంటి పార్టీలకు బలమైన ఫైనాన్షియల్ బ్యాంకింగ్ ఉంది, కానీ జనసేనకు నిధుల కొరత ఉండటంతో పార్టీ ప్రచారం కూడా అంతగా ప్రభావితం కాలేదు. 2024లో జనసేన విజయం ఎలా సాధించింది? 2024 ఎన్నికలు జనసేనకు పూర్ణంగా వేరే గమ్యాన్ని ఇచ్చాయి. కొన్ని ప్రధాన వ్యూహాలతో జనసేన తిరిగి బలపడింది. బలమైన పొత్తు వ్యూహం. 2019లో ఒంటరిగా పోటీ చేసి విఫలమైన జనసేన 2024లో తెలుగుదేశం, బీజేపీ కూటమిలో చేరింది. టీడీపీకి ఓటు బ్యాంక్ ఉంది, బీజేపీకి జాతీయ స్థాయిలో బలం ఉంది, జనసేనకు యువత మద్దతుంది. వీటి కలయిక ఓటింగ్ మోతాదును మారుస్తోంది. పవన్ కళ్యాణ్ గట్టి స్టాండ్. 2019 తర్వాత పవన్ కళ్యాణ్ నెమ్మదిగా రాజకీయంగా ఎదిగారు. ప్రజా సంఘాలు, కార్పొరేట్స్, స్థానిక నాయకులతో కలిసి గ్రౌండ్ లెవెల్లో పార్టీని నిర్మించారు. 2019 పరాజయాన్ని బాగా విశ్లేషించి తప్పులు సవరించుకున్నారు. యువతలో పెరిగిన మద్దతు. 2019లో జనసేనకు యువత మద్దతు ఉన్నా అది ఓట్లుగా మారలేదు. కానీ 2024లో నిరుద్యోగ యువత
పవన్ చేసిన పోరాటాల వల్ల జనసేన వైపుకు మళ్ళింది. ఇలాంటి మరిన్ని విశ్లేషణాత్మక వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే వీడియోని అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.